we'll have good life together. Thank you. Thanks bro. ఇప్పుడే చరణ్ పవికి ప్రపోజ్ చేశాడు, తను ఒప్పుకుంది కూడా. వాట్ అ బ్యూటిఫుల్ మూమెంట్ కదా. కంగ్రాచులేషన్స్ గైస్. మర్చిపోయాను, వాళ్ళిద్దరూ యుఎస్ కి వెళ్తున్నారు. వెళ్ళగానే పెళ్లి చేసుకుంటారంట. ఫోన్ ఎత్తు. నా కరెంట్ రిలేషన్షిప్ స్టేటస్ నా మంచం మీద అడ్డంగా ఒక్కడనే పడుతుంది. జాగ్రత్త బాబు. పవి, నిజంగానే యూఎస్కి వెళ్ళిపోతున్నావా? ఆ రోజు నువ్వు సడన్గా పెళ్ళనేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను. నాకు కొంచెం క్లారిటీ వచ్చే వరకు ఆగలేవా? చాలా లేట్ అయింది విక్రమ్. అయినా లవ్ చేసిన వాళ్ళని గ్రాంటెడ్ గా తీసుకోవటం నీకు అలవాటే కదా. పవి, విక్రమ్, ఒకరోజు కలిసి సారీ చెప్పాడు. నన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టనని చెప్పాడు. చేంజ్డ్ బిహేవియర్ ఇస్ ద బెస్ట్ అపాలజీ కదా. ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. టేక్ కేర్. జాగ్రత్తగా చూసుకోరా. ఓకే అన్నా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. సార్, సీతమ్మ వారి కష్టాలు లవ్ కుశలో పాత లవ్ కుశ. నిజంగా సార్, ఒక మనిషి అన్నవాడు డివోర్స్ అయిన తర్వాత లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాడు. మనోడు మాత్రము డివోర్స్ అయిన తర్వాత లవ్ చేసుకుని బ్రేకప్ చేసుకున్నాడు. హీఈస్ బ్లడీ ఇంటర్స్టెల్లర్ సార్, రివర్స్ టైం ట్రావెలర్. ఇది రాయం జాలే కానీ పద. పవి కదా? అవును సార్. ఫైనల్ గా బాంబు డిఫ్యూజ్ అయిపోయింది. సంతకాలు కూడా పెట్టేశారు. రిజిస్టర్ మ్యారేజ్ ఓవర్. నువ్వు ఎంత చూసినా అక్కడ చేసేదేం లేదు. వాళ్ళు హ్యాపీగా భార్య భర్తలు అయిపోయి ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ రా. దేనికి కిషోర్? సార్, మీకు తెలుసా వీడికి నిషాకి డివోర్స్ అయింది? తెలుసు. వీడు నిషాకి డివోర్స్ ఇచ్చాక తను హ్యాపీగా సెటిల్ అయిపోయింది. కరెక్టే. వీడికి పవితో బ్రేకప్ అయింది, అమెరికాలో సెటిల్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. వీడు వైషుని కూడా రిజెక్ట్ చేశాడు, తను కూడా తన బాయ్ ఫ్రెండ్ తో సెటిల్ అయిపోయింది. మామ, నువ్వు కేక్ అసలు. యు ఆర్ ద గోల్డెన్ లీగ్ ఆఫ్ గాథమ్ సిటీ. నీ ఎక్స్లెందర్ జీవితాన్ని బ్రహ్మాండంగా సెటిల్ చేసావు చూడు. దట్స్ వై ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా. అంత తాగకరా, ఇట్ కెన్ టర్న్ ఎ మ్యాన్ ఇంటు ఎ మేనియాక్. అవునరా, నేను వాళ్ళకి చాలా లక్కీ. నా మూలంగా వాళ్ళ ముగ్గురు లైఫ్ లో సెటిల్ అయిపోయినాయి. ఓకేనా? సరదాగా అన్నాళ్లే రాజా. రిలాక్స్. రిలాక్స్ అవుతాను రావు గారు, ఫుల్ లైఫ్ రిలాక్స్ అవుతాను. బిజీగా ఉంటానికి ఇంకేముంది చెప్పండి. ఫీల్ అవ్వకు విక్రమ్. ఫీల్ అవ్వాలి రావు గారు. చూడండి, ఫస్ట్ నిషాతో పెళ్ళైంది, మా ఇద్దరికి వర్కౌట్ అవ్వక డివోర్స్ తీసుకున్నాం. అక్కడి నుంచి మొదలైంది. పాపం పెళ్ళాం వదిలేసిందని, సెకండ్ హ్యాండ్ అని ఒకటే సింపతి.
ప్రతివాడు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఏదో అద్భుతాలు సాధిస్తున్నట్టు, నాకేమో ఏదో అయిపోతున్నట్టు. పైగా ఉచిత సలహాలు. నేను కూడా భూతద్దం పెట్టి చూస్తే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో బూతులే కనపడతాయి. ఇలాంటి దరిద్రాల మధ్య ఒక చిన్న హోప్లా పవి నా జీవితంలో వచ్చింది సార్. తనకి ఏమని చెప్తే అర్థం అవుతుందిరా తనని నిజంగా నేను ప్రేమిస్తున్నానని. నాకు పవి అవసరం సార్. పవి లేకపోతే నేను బ్రతకలేనని చెప్పట్లేదు సార్, కానీ పవి ఉంటే నా జీవితం బాగుంటుంది, నాకు నచ్చినట్టు ఉంటుంది, తన కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. అంత ప్రేమిస్తున్నాను సార్ తన్ని. అయినా ఎంత ప్రేమిస్తే తనకేంటి సార్? పవికి తెలియదు కదా నేను మారానని, తనకి నచ్చినట్టు ఉన్నానని. రేయ్, అవును రావు గారు, నాకు పవి కావాలి సార్, పిల్లలు కావాలి సార్, ఒక ఫ్యామిలీ కావాలి. మీరే అన్నారు కదా నా లైఫ్కి పర్పస్ తనే అని. ఇప్పుడు నా జీవితంలో లేదు. విక్రమ్ అడిగారా? ఒకసారి వింటరా? రీసెట్. వీడేంటి ఇక్కడ? వీళ్ళు యుఎస్ లో ఉండాలి కదా. జరుగుతుంది ఇక్కడ. అవి నీ పెళ్ళి ఒక డ్రామానా? ఒక విధంగా నా మొదటి పెళ్లి కూడా డ్రామానే. నా బీర్వాలో నీకు చోటిస్తాను. అంటే నా నా లైఫ్లో నీకు చోటిస్తాను. ఎలాగోలా అడ్జస్ట్ అవుతాను. నా లోకం నుంచి నీకోసం బయటకు వస్తాను. ఆప్షన్ బి, నీతో పోట్లాడతాను. ప్రాబ్లం ఏంటో తెలుసుకుని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆప్షన్ ఏ, బ్యాంకాక్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకుంటాను. ఫ్యామిలీతో ఉంటాను. పవి, ఎక్కడికి? ఫ్యామిలీ అంటే నువ్వే. I deserve that. ఐమ్ సారీ చరణ్, నేను విక్రమ్ని వదులుకోలేను. బట్ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ రీసెట్ పవి. ఇది మనకి బిజినెస్ అగ్రిమెంట్, కానీ విక్రమ్కి రిజిస్టర్ మ్యారేజ్. ఎస్. ఎస్.
మీ ఇద్దరు లవ్ లో ఉన్నారా? ఓకే, నాకు తన గురించి బాగా తెలుసు. పెళ్ళంటే అస్సలు ఒప్పుకోడు, చాలా కష్టం. విక్రమ్ ఒక ప్రెషర్ కుక్కర్ లాంటోడు. నువ్వు ప్రెషర్ పెట్టకపోతే మాత్రం నీ పప్పులేం ఉడుకో. సరే, ఓ పంచే, వెంటనే పెళ్లి చేసుకోమని అడుగు. ఒప్పుకోడు, అవాయిడ్ చేయి. నిన్ను మిస్ అయ్యేలా చేయి. నువ్వు లేకపోతే ఎలా ఉంటుందో వాడికి తెలిసేలా చేయి. చూడు పవి, నాలాగా పెళ్ళయి సపరేట్ అవ్వడం కన్నా పెళ్లికి ముందే సపరేట్ అయ్యి నీ వాల్యూ తెలుసుకొని తనే వచ్చి నిన్ను పెళ్లి చేసుకోమని అడిగేలా చెయ్యి. దిస్ ఇస్ బెటర్. ఇద్దరు కలవాలని రాసిపెట్టి ఉంటే వాళ్ళ మధ్య ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని అపార్థాలు వచ్చినా వాళ్ళు కలిసి తీరుతారు.